ఈ కృష్ణా నీళ్ల పంచాయతీ గురించి ప్రతిపక్షం గొంతు వంగ మొత్తుకుంటున్న సర్కార్ మాత్రం చల్లగా తడిబట్టేసుకున్నట్టు మీది మీది కవరింగ్లతోని కాలం గడుపుతుంది. పేరుకేమో ఆంధ్రోళతో కొట్లాడినట్టు మాట్లాడుతుంది. కానీ అసలు చంద్రాల్ సారు కేంద్రానికి రాసిన లేఖ గురించి ఏమన్నా సప్పుడుందా? సరే పోని మన రేవంత్ సారేమో మోడీ బడేమియా రేవంత్ చోటేమియా అన్నట్టు ఓ 2-3 సార్లు మోడీ సార్తోని మంచిగా కూర్చొని మాట ముచ్చట పెట్టంగానే జాన్ జిగిరీలు అయినట్టు మోడీ సార్ నా కోసం తెలంగాణ కోసం ఏదైనా చేస్తాడన్నట్టు బిల్డప్ ఇస్తుండు. కానీ ఆడ లోపల జరిగేది జరుగుతూనే ఉంది. ఆల్రెడీ బనకచెర్ల పర్మిషన్ పత్రాలు చంద్రాల చేతిలో ఎన్నడో పెట్టిండు మోడీ. ఇవాళనో రేపో పనులు కూడా చాలా అవుతాయి. ఆడ వెనక పొంటి చంద్రాలు మోడీ మంచిగానే ఉన్నారు. కానీ ఈడ నడుమిట్లా ఏం జరుగుతుందో తెలియక రేవంత్ సారు ఆటలాడితే పండైంది తప్పితే చంద్రాలు మోడీ నా ఎనుకున్నారు, నాకు పిల్లల లెక్క నిలబడ్డారు అనేది ఇంకా వెనుకకు తిరిగి చూసుకుంటలేడు మన సీఎం సారు. ఇగో గిసోంటి పంచాయతీలు వస్తాయని హరీష్ రావు సారు ఎన్నటి సందో మొత్తుకుంటుండు. అయినా కూడా సీఎం సారు ఇప్పటికి కూడా కళ్ళు తెరుస్తలేడు కదా. దాని గురించి మళ్ళో పారి పూసగుచ్చినట్టు చెప్తుండు హరీష్ సార్. ఇనుండ్రి, బనకచెర్ల మీద మేము జంగు సైరన్ కొట్టి ఆంధ్రప్రదేశ్ హుషారు చేసింది. ఏం చేసింది? లేలే మేము బనకచెర్ల వెనుకకు తీసుకుంటున్నాము అన్నది మధ్యలో. అది ఎందుకు వెనుకకు తీసుకున్నారు అనే కనీస సోయి కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు, ఈ నీళ్ల మంత్రికి లేదు. లేక ఏమన్నారు తెలుసా? లేలే మా పోరాటానికే బనకచెర్ల వెనుకకు తీసుకున్నది ఆంధ్రప్రదేశ్, ఇది మా విజయం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఇలా కనీస సోయి లేదు. యాక్చువల్గా బనకచెర్ల ఎందుకు వెనుకకు తీసుకున్నారో తెలుసా బైసాబ్? బచావత్ అవార్డు ఏం చెప్పింది మనకు? గోదావరి నీళ్లు పోలవరం ద్వారా కృష్ణాకు మళ్లిస్తే 45 అబో నాగార్జున సాగర్, 21 మహారాష్ట్ర, 14 కర్ణాటకకు చెందుతాయి. ఇంతకు మించి తీసుకపోతే కూడా ఇదే రేషియోలో పై రాష్ట్రాలకు హక్కు ఉంటుంది అని బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరాలు రాసినాయి. ఇగో ఇది కర్ణాటక రాసిన ఉత్తరం, ఇది మహారాష్ట్ర రాసిన ఉత్తరం. ఏదైతే నది పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలను కూడా కామెంట్స్ అడుగుతాడు. కర్ణాటక వాడు ఏం రాసిండు? బచావత్ అవార్డు లెక్క ప్రకారంగా ఏదైతే ఆ 14 TMC లెక్క ఉందో ఆ 14 TMC లెక్క ప్రకారంగా మీరు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కడితే మాకు 64 TMCలు వస్తాయి, డేట్ చెప్పండి, మేము ఆ రోజుకెళ్ళి 64 ఆపుకుంటాం మీదనే కృష్ణానది జలాలు అని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం. మహారాష్ట్ర కూడా వీళ్ళకు కూడా 21 ఉంది కదా, 45, 21, 14. ఆ 21 మేము ఈడ ఆపుకుంటాం మీద కృష్ణానది జలాలని వీళ్ళు రాసింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్కు జ్ఞానోదయమై కృష్ణల గోదావరి నీళ్లు కలిస్తే పాత బచావత్ అవార్డు ప్రకారంగా కృష్ణానదిలో 45 తెలంగాణకు, 21 మహారాష్ట్రకు, 14 కర్ణాటకకు పోతున్నాయి. ఇప్పుడు ఈ 240 తీసుకపోతే కూడా అదే రేషియోలో వాళ్ళకి హక్కు దొరుకుతుంది, సుప్రీంకోర్టు పోయినా వాళ్ళకి నీళ్లు పోతాయి అనే సోయి జ్ఞానోదయం ఆంధ్రప్రదేశ్కి అయింది. మన తెలంగాణ వాళ్ళకి గాలే. కాక ఏమంటారు? ఇది బనకచెర్ల ఆగిపోయిందని సంకల్ గుద్దుకొని ఇది మా విజయం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళు ఏం చేసింది? ఇప్పుడు కృష్ణలో కలపకుండా డైరెక్ట్ నల్ల మల్ల సాగర్ అని పెట్టిండు. కృష్ణలో కలిస్తే బచావత్ అవార్డు వర్తిస్తుంది, నల్ల మల్ల సాగర్ అంటే బచావత్ అవార్డు వర్తించదు. ఆగో ఆ గది పంచాది ఈ బనకచెర్ల ప్రాజెక్టులా మస్తుగా దాగున్నాయని మేము ఆనాడు నుంచి మొత్తుకుంటూనే ఆంధ్ర సర్కారు వెనకగా తగ్గింది అని వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చూపెట్టిండు. మరి ఇప్పటికైనా సర్కారు దీని గురించి మాట్లాడుతుందా అంటే అది కాదాయి. ఎప్పుడు చూడు పనికొచ్చేటి పక్కకు పెట్టి పనికిరాని పంచాదులు పెట్టుకునుడు, పక్క పొంటి మంత్రులను వేసుకొని మన సీఎం సార్కు అలవాటే అని గులుగుతుర్రు. కొట్లాడి తెచ్చుకున్న మన తెలంగాణ నీళ్లను తీసుకుపోయి అలా చేతిలో పెట్టబోతురని భయంతో మన వాళ్ళంతా. అసొంటప్పుడు ఓ సీఎం సారు ఇంకో పారి మీరు మాత్రం మోడీ నా బడేమియా నేనైన షోటేమియా అనకుండ్రి. ఫస్ట్ ఆడ మీ వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోర్రని అరుచుకుంటూ ఆరిస్తారు గట్టిగానే. ఏం చేస్తారో ఏం పాడో మన తెలంగాణ తలుచుకుంటేనే భయం అవుతుంది.